చాలా లోతైన విషయాన్ని మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మదేవుడు నన్ను సిద్ధపరిచారు. ఈ రాత్రి నేను మీ ఎదుట ఉంచుతున్న వర్తమానం ఖచ్చితంగా మీ జీవిత సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తుందని నేను నమ్ముతున్నాను. నేను ఈరోజు ఎక్కడికి మిమ్మలను బైబిల్ అంతా తిరిగాను. ఒకే ఒక అధ్యాయంలో నుండి నీ జీవిత మొత్తానికి కావలసిన ఓ శ్రేష్టమైన విషయాన్ని నేను మీకు అందించబోతున్నాను. ఈ రాత్రి మీరు వింటున్న వర్తమానం ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితంలో మహోపకారాన్ని చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి నేను మీ ముందుకు తెస్తున్న వర్తమానం ఈనాటి ధ్యానం కొరకు 107వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 107వ కీర్తన 10వ అధ్యాయం 11వ వచనాన్ని, 12వ వచనాన్ని, 13వ వచనాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, ఆఖరి వచనం అందరూ చదువుకుందాం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున ఆయన ఆయాసము చేత కృంగచేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. 13వ వచనం అందరం కలిసి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఈ 10 నుండి 13 వచనాల వరకు ఉన్న భాగంని ఈ 107వ కీర్తన 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న భాగంలో ఒక మనుష్యుని యొక్క జీవితం అంతటినీ మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. ఈరోజు నేను మధ్యాహ్నం ప్రార్థిస్తుంటే మీ ఎదుట ఉంచమని పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు ఈ వర్తమానాన్ని. ఈ 107వ కీర్తన 10 నుండి 13 వచనాల వరకు ఉన్న భాగాన్ని 3 భాగాలు చేస్తాను. 1, దేవుని సంకల్పమును ఎదురాడిన మనిషి. అందరనండి, మరలా అనండి, మరలా అనండి. 1. రెండవది, నిస్సహాయ స్థితికి దిగజారిన మనిషి. మరలా అనండి, మరలా అనండి. 3, దేవుని సహాయం అర్థిస్తున్న మనిషి. ఈ ఒక్క 3 వచనాల్లో 4 వచనాల్లో ఈ విషయాలన్నిటినీ కీర్తనకారుడు రాస్తాడు. మొదట నేను మీ ఎదుట ఉంచే మాట ఏంటో తెలుసునా? ఈ 107వ కీర్తనను నేను ధ్యానిస్తున్నప్పుడు ఈ 107వ కీర్తనలో
దేవుని సంకల్పమును ఎదురాడుచున్న ఒక మనుష్యుడు నాకు కనపడ్డాడు. ఈ 107వ కీర్తనను ధ్యానిస్తున్నప్పుడు దేవుని సంకల్పాన్ని ఎదురాడిన ఆ మనిషి ఎంత నిస్సహాయ స్థితికి దిగజారిపోయాడో నాకు అర్థమైంది. ఈ 107వ కీర్తనలో దేవుని సంకల్పాన్ని ఎదురాడిన మనిషి నిస్సహాయ స్థితికి దిగజారిపోయిన మనిషి దేవుని సహాయం కొరకు అర్థిస్తున్నట్లుగా నాకు అనిపించింది. ఖచ్చితంగా ఈ రాత్రి నేను చెప్తున్న వర్తమానం ఈ పరిస్థితులు కలిగిన వారు ఖచ్చితంగా ఇచ్చుతున్నారు. నీ స్థితిగతులను ఎరిగిన ఆ దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా కానీ, సన్నిధిలో సమకూర్చబడిన నీతో కానీ ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 107వ కీర్తనలో మొదట దేవుని సంకల్పమును ఎదురాడిన మనిషిని గూర్చి మీతో మాట్లాడతాను. ఈ 107వ కీర్తన 10వ వచనం చూస్తే అక్కడ వాక్యం ఇలాగూ సెలవిస్తుంది. ఆ మనుష్యుడట దేవుని ఆజ్ఞలకు, చదవండి 107:10, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున, అది ఆ మాట అందరానండి, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును, ఒక్క నిమిషం మీ తలలో పైకెత్తి చూడండి. ఈ మాట నీకు వర్తిస్తుందేమో. ఈ 107వ కీర్తనలో 10వ వచనంలో దేవుని ఆజ్ఞలకు లోబడలేదట ఈ మనుషుడు. దేవుడు చేసిన తీర్మానాన్ని తృణీకరించాడట ఈ మనుషుడు. దేవుని ఆజ్ఞలకు లోబడలేదట, దేవుడే చేసిన తీర్మానమును తృణీకరించాడట. తత్ఫలితం ఏం జరిగింది తరువాత మీతో చెప్తాను. ఇలా దేవుని ఆజ్ఞలకు లోబడక దేవుడే చేసిన తీర్మానమును తృణీకరించిన ఈ మనిషికి నేను పెడుతున్న పేరేంటంటే దేవుని సంకల్పమును ఎదురాడుతున్న మనిషి కాదా. దేవుడు తన ఆజ్ఞలను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఆజ్ఞలను? దేవుడు 10 ఆజ్ఞలను ఇవ్వటానికి గల కారణమేంటి? నీ నెత్తి మీద బరువు పెట్టాలనా? కాదు. తన పోలికలో తన రూపములో మానవుణ్ణి నిర్మించిన వాడు, ఆ మానవుడు జీవిత కాలమంతటిలో పరలోకాన్ని భూమి మీదే అనుభవించే అంత యోగ్యుడవ్వాలి అన్నది దేవుని సంకల్పం. భూమి మీద బ్రతికినంత కాలం భూమి మీదే పరలోకాన్ని అనుభవించాలని దేవుడు కోరుకొని తన పోలికలో తన రూపములో చేసిన మానవునికి తనలో తన జీవాత్మ నుంచి భూమి మీద అతడు జీవించటానికి, క్షేమకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించటానికి ఆ మానవునికి దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలలో ప్రతీది కూడా అది నీకు దీవెనకరం కొరకే, అది నీకు మేలు చేసేవే.
దేవుడు మానవునికి ఇచ్చిన 10 ఆజ్ఞలు కూడా మన మేలు కొరకే ఇచ్చాడు. మనము భూమి మీద నెమ్మదిగాను క్షేమముగాను బ్రతుకుతూ భూమి మీదనే పరలోకము అనుభవించాలి అన్న సంకల్పముతోనే దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలలో నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. భూమి మీద ఉన్న ఏ రూపములో కానీ, భూమి కింద ఉన్న జలములలో, సముద్ర జలములలో ఉన్న దేని రూపమును కానీ, ఆకాశమందలి వస్తువుల రూపములలో కానీ దేనినైనాను మీరు విగ్రహముగా చేసుకునకూడదు. ఎందుకు దేవుడు అలా చెప్పాడు? భూమి మీద ఉన్న రూపాల్లో దేని రూపంగా చేసుకోకూడదు. దేవుని ప్రతిమను భూమి మీద ఉన్న దేని రూపములోనైనను దేవుని సారూప్యాన్ని చేసుకోకూడదు. జలములలో, సముద్ర జలములలో ఉన్న దేని రూపమునైనను చేసుకోకూడదు. ఆకాశమందలి ఉన్న ఆ ఛాయా రూపాల్లో, సూర్య చంద్ర నక్షత్రాల రూపాల్లో దేని రూపమునైనను చేసుకోకూడదు. ఈ ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? ఈ ఆజ్ఞను మనం అవలంబిస్తున్నామా? దేవుడు ఆత్మ, కానీ మనము భూమి మీద ఉన్న ప్రతి రూపములో ప్రతి రూపాన్ని చేసుకొని, భూమి మీద ఉన్న వాటి రూపాల్లో విగ్రహాన్ని చేసుకుంటున్నాము. ఆకాశ మండలమందున్న సూర్య చంద్ర నక్షత్రాదుల రూపాలలోనూ విగ్రహములను చేసుకుంటున్నాము. సముద్ర జలములలో ఉన్న వాటి రూపాల్లోనూ చేసుకుంటున్నాం. దేవుని ఆజ్ఞను లోబడ్డామా? లోబడలేదు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. మరి మనకి ఎన్ని దేవుళ్ళు ఉన్నారు? ఈ ఆజ్ఞకు లోబడ్డామా? దేవుని పేరు వ్యర్థముగా పలకకూడదు. నీకు ఇష్టమైనప్పుడల్లా ఆయన పేరును వాడుకోకూడదు. నీ కష్టాల్లోనూ ఒడ్డెక్కటానికి దేవుని నామమున ప్రమాణం చేయకూడదు. దేవుని తోడు, దేవుని పేరు అడ్డం చెప్పుకొని ఆ పేరుని వ్యర్థంగా పలకకూడదు. నీకు కష్టం వచ్చిందని, నీకు నష్టం వచ్చిందని, నీ భార్యను నమ్మించాలని, నీ భర్తను నమ్మించాలని, నీ బిడ్డలు నమ్మించాలని ఆ దేవుని నామమును ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. నీవు ఆజ్ఞను పాటిస్తున్నామా? విశ్రాంతి దినమున నా సన్నిధిలో కూడుకోవాలి. ఆ దినమున వ్యాపారం చేయకూడదు, మీ సొంత పనులు చేయకూడదు. పాత నిబంధనలో విశ్రాంతి దినం శనివారం అయితే, కృత నిబంధన ఆరాధన క్రమం వచ్చేసరికి అది పరిశుద్ధ దినముగా మార్చబడింది, ఆదివారముగా. మరి ఆదివారం దినమున ఆ దినమంతా ప్రభు కొరకే దినాన్ని కేటాయిస్తున్నామా? ఆజ్ఞకు లోబడ్డామా? నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు బగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఎంతమంది తమ తల్లిదండ్రులను సన్మానిస్తున్నారు? రక్షింపబడిన కోడలే కానీ తన భర్త తన తల్లిదండ్రులను పరామర్శిస్తే ఊరుకోదు, ఇంట్లో రభస చేస్తుంది. రక్షింపబడిన విశ్వాసే భర్త, కానీ తన భార్య తన తల్లిదండ్రులతో ఉంటే ఊరుకోడు. మరి ఆజ్ఞని ధిక్కరిస్తున్నామా? ఆజ్ఞకు లోబడ్డామా? వ్యభిచరించొద్దు. వ్యభిచారం వలన నీ దేహమునకు నువ్వు కీడు చేసుకుంటున్నావు. బైబుల్ స్పష్టంగా చెప్పింది, అన్ని పాపములు దేహమునకు వెలుపల జరుగుతున్నవి. వ్యభిచార పాపము, జారత్వము దేహము లోపల జరుగుతున్నది. దాని వలన దేహము పాడైపోద్ది అని వాక్యం చెప్పింది.
మరి ఎంతమంది ఆజ్ఞను గైకొన్నారు? దొంగిలించవద్దు, నీ పొరుగు వాని దగ్గర సూచక పొలను కూడా నువ్వు ఆశించొద్దు. నీ పొరుగు వాని భార్యనైనను సూచక పొలనైనను ఆశించొద్దు. దేనిని ఆశించొద్దు? ఈ ఆజ్ఞకు లోబడ్డామా? నరహత్య చేయవద్దు. పాత నిబంధన గ్రంథ ప్రకారం ఒక మనిషిని చంపితే నరహత్య, కానీ కొత్త నిబంధన ప్రకారం ఒక మనిషి మీద నిష్కారణంగా కోపపడితే నరహత్య. పాత నిబంధన ప్రకారం స్త్రీ పురుష దేహాలు కలిస్తే వ్యభిచారం. కొత్త నిబంధన ప్రకారం ఆ సూపులు ఆ తలంపులు నీలోకి వస్తేనే వ్యభిచారం. పాత నిబంధన ప్రకారం ఒక మనిషిని చంపితే హత్య, కానీ కొత్త నిబంధన ప్రకారం ఒక మనిషిని నిష్కారణంగా ఒక మనిషి మీద కోపపడితే హత్యతో సమానం. ఈ ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా? నీ శత్రువు కొరకు ప్రార్థించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి. ఈ ఆజ్ఞను మనం పాటించగలుగుతున్నామా? మళ్ళీ హింసించే వారిని కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? మాటలతో క్రియలతో అవమానపరుస్తున్న వారి కొరకు మనం ప్రార్థించగలమా? మన శత్రువు కొరకు ప్రార్థించగలమా? ఈ ఆజ్ఞను గైకొనగలుగుతున్నామా? ఆదివారం ఆరాధనకు వచ్చినంత తేలిక కాదండి భక్తి చేయటం. బైబిల్ పట్టుకొని బోధించినంత తేలిక కాదండి క్రీస్తుని అనుసరించటం. నీ రాబడిలో దేవుని భాగం, నీ దశమ భాగమంతయు పరిశుద్ధ సన్నిధిలోనికి తీసుకొని రావలెను. మీకు ఆశీర్వాదము కలుగునట్లు మొదటిగా పిసికిన పిండి ముద్ద సన్నిధికి తేవాలి. మొదటి గుప్పెడు. ఆజ్ఞను పాటిస్తున్నామా? మన ఆహారంలో మొదటి గుప్పెడు, ప్రతిరోజు ఆహారం వండిన ప్రతిసారి మొదటి గుప్పెడు దేవుని సన్నిధికి రావాలి. దాన్ని మనం గైకుంటున్నామా? నీ రాబడి మొత్తములో దేవుని భాగం ఒకటి ఉంది, ఆ భాగాన్ని దేవునికి చెల్లిస్తున్నామా? ఇవన్నీ దేవుడు ఎందుకు పెట్టాడు? మన మేలు కొరకు, మన ఆశీర్వాదం కొరకు. వ్యభిచరించొద్దని చెప్పిన దేవుడు ఎందుకు చెప్పాడు? మనకు హాని కలగకూడదని. తన భాగమును ఎందుకు సన్నిధికి తీసుకొని రమ్మన్నాడు? అంతకు 1000 అంతలు నిన్ను ఆశీర్వదించటానికి. నీ తల్లి నీ తండ్రిని ఎందుకు సన్మానించమన్నాడు? నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేయటానికి. పొరుగు వానిదగు దేనిని ఆశించొద్దని ఎందుకు అన్నాడు? దేవుడే నీకేదో ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి. పరిశుద్ధ దినాన్ని ఎందుకు కేటాయించమన్నాడు? మిగిలిన 6 రోజుల్లో నీకు ఆశీర్వాదం కావాలంటే ప్రభువు దినాన్ని నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి. నీవు నీ కుటుంబం ఆ దినమున సువార్త పరిచర్యకు వెళ్ళాలి. కరపత్రికలో ఏదో తీసుకొని యేసయ్య నామాన్ని కనపరుస్తూ ఏదో ఒక ఊరు వెళ్ళి సువార్త చెప్పాలి. కానీ మనం దాన్ని చేయగలుగుతున్నామా? వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండకూడదు. వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండకూడదు. జడలతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను వెండి బంగారంతోనైనను మిమ్మల్ని మీరు అలంకరించుకోవద్దని దేవుడు ఎందుకు చెప్పాడు? మీ మీద అసూయ వచ్చా? కోపం వచ్చా? కాదుగా, మీ క్షేమం కొరకు. వెండి బంగారు ఆభరణాలన్నీ కూడా సూర్య చంద్ర నక్షత్రాల ఆకారంలో చేయబడతవి. ఆకాశ వస్తువుల రూపంలో చేయబడతాయి ఆభరణాలన్నీ కూడా. అందుకే అవి విగ్రహాల ఆకారంలో ఉంటాయి. అందుకనే వెండి బంగారంతో మిమ్మల్ని మీరు అలంకరించుకోవద్దన్నాడు దేవుడు. కానీ ఆజ్ఞకు లోబడ్డామా?
ఇన్ని వర్తమానాలు విన్నావు, ఇంత ప్రార్థన చేశావు, ఎగిరెగిరి పడ్డావు, 50 రోజులు ప్రార్థించావుగా, దేవుని ఆజ్ఞకు లోబడ్డావా? నీ వెండి బంగారు ఆభరణాలు తీసి యాకోబు భార్యల వలె మస్తకి వృక్షం కింద పాతి పెట్టగలిగారా? ఎందుకు ఆ ఆజ్ఞకు లోబడలేదు? లోబడలే. పెళ్ళిళ్ళలో అన్ని సాంప్రదాయాలు ఎక్కడివి? పెళ్ళిళ్ళలో ఈ అన్ని సాంప్రదాయాలు ఎక్కడివి? ఈ తోరణాలు కట్టడం బైబిల్ సాంప్రదాయమా? ఈ మంగళసూత్రం బైబిల్ సాంప్రదాయమా? దానికి దైవజంటు చెప్పాలి, మళ్ళీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలు ముడేస్తున్నామని. అసలు ఎక్కడుందిరా బాబు అది చెప్పడానికి? అది అన్యజనుల సాంప్రదాయం అది. కానీ క్రైస్తవ్యంలో జరుగుతుంది అది. రాజీ పడిపోయామే లోకంతో. మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండమని దేవుడిచ్చిన ఉపదేశానికి మనం నిలబడగలిగామా? ఎందుకు ఆజ్ఞను కైకోలేకపోయాం? ఎందుకు క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం నిబంధనతో మాత్రమే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటూ లేకపోతున్నాం? అంటే కుడి చేతితో నిబంధన చేసేదే క్రైస్తవ వివాహం. కుడి చెయ్యి కలిపి ఒకరితో ఒకరు నిబంధన చేసుకోవటమే క్రైస్తవ వివాహం. అంతకు మించిన సిద్ధాంతం లేదో అది లోక సిద్ధాంతం, లోకాచారం. నువ్వు క్రైస్తవుడవైతే క్రైస్తవ సాంప్రదాయమైన చెయ్యి, లేదా అన్యుడివైతే లోకానుసారమైన వ్యక్తివైతే లోకానుసారంగా నడుచుకో. రెండిటితో కలగలిపి నడుచుకుంటే నీకు ఆశీర్వాదం కాదని చెప్తున్నాను. మహోన్నతుడు తీర్మానం చేశాడు. మహోన్నతుడైన దేవుడు తన పోలికలో చేయబడిన మానవుడు, మనుష్యుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏం తినాలో, ఏం తినకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఎలా నడుచుకోవాలో, ఎలా చేయకూడదో, నడుచుకోకూడదో, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు గ్రంథము రాసి ముద్ర వేసి దాన్ని ముద్రించి నీ చేతిలో పెట్టాడు. అది మహోన్నతుని యొక్క తీర్మానం. ఆ మహోన్నతుడైన దేవుడు చేసిన తీర్మానాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు. ఆ మహోన్నతుడైన దేవుడు నీ క్షేమాన్ని కొరకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను నువ్వు కైకొల్లేకపోతున్నావు. ఇది దేవుని సంకల్పాన్ని ఎదురాడటం కాదా? దైవ సేవకుడికి అన్నం పెట్టినంత మాత్రాన్ని సంతోషపడిపోతాడే? నో. ఆయమన్న దైవజనుడు అయితే నువ్వు పెట్టేదాన్ని చూడడు, నువ్వు ఇచ్చేదాన్ని చూడడు. నువ్వు ఇచ్చేదాని కోసం, నువ్వు పెట్టేదాని కొరకు వాడు రాడు. నువ్వు దేవుని సంకల్పం నెరవేర్చబడటమే నీ నుండి ఆయన కోరుకుంటాడు. దేవుని సంకల్పం నువ్వు నెరవేర్చాలి. మహోన్నతుడైన దేవుడు చేసిన తీర్మానం నువ్వు ఏకీభవించాలి. రక్షింపబడినావు, బాప్తిస్మం తీసుకున్నావు, ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిస్తున్నావు, ప్రభు బలలో చేయించుతున్నావు. కానీ ఆ మహోన్నతుడైన దేవుడు చేసిన తీర్మానాన్ని నువ్వు గైకొనగలుగుతున్నావా? ఆ సంకల్పాన్ని ఎదురాడుతున్నావా? మునికొల్ల కర్రకు ఎదురు తన్నుట నీకే ప్రమాదం. సౌలా, నువ్వు మునికొల్ల కర్రకు ఎదురు తన్నుతున్నావు. మునికొల్ల కర్ర, నాగలి దున్నే నాగలి కర్రకు కర్రు ఉంటుంది. ఆ కర్రుని ఎగిరి తన్నితే ఎవడికి నొప్పి? నీకే నొప్పి. నీ కాలే బద్దలైపోద్ది. దేవుని సంకల్పాన్ని ఎదురాడొద్దు బిడ్డలారా. మీ ఆత్మీయ తండ్రిగా మీ క్షేమాన్ని కోరి 2 చేతులెత్తి బోధిస్తున్నాను. 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. దేవుని సంకల్పాన్ని ఎదురాడొద్దు. దేవుడు ఏం చేయాలో రాశాడు, ఏది చేయకూడదో రాశాడు, ఎలా ఉండాలో రాశాడు, ఎలా ఉండకూడదో రాశాడు, ఏం తినాలో రాశాడు, ఏది తినకూడదో రాశాడు, ఎలాంటి వస్త్రం కట్టాలో రాశాడు, ఎలాంటి వస్త్రం కట్టకూడదో రాశాడు. వెండి బంగారు ఆభరణములు అసలు మీరు ధరించుకోకూడదని ఖండితంగా చెప్పాడు దేవుడు.
దేవుడు చెప్పిన దాన్ని తృణీకరించడానికి నువ్వెవడివి? మధ్యలో ఇది పోడి పెత్తనవా? కుదరదు.